పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందంపై భారత్కు వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే యుద్ధానికైనా సిద్ధం అంటూ ఉన్నారు ఖవాజా ఆసిఫ్. ఏంటి సార్, ఈ సింధు నదీ జలాల విషయంలో భారత్ పాక్కు సానుకూలంగా లేకపోతే మరో యుద్ధం తప్పదా? పాకిస్తాన్ ఇలాంటి మాటలు కొత్త కాదు, లేస్త మనిషిని కాదని చెప్తూనే ఉంటుంది. కానీ పాకిస్తాన్కి అర్థం కావాలంటే ఈ 79 years చరిత్రలో ప్రతి యుద్ధంలోనూ భారత్ గెలిచింది. ఇది మర్చిపోకూడదు. పాకిస్తాన్ ఇప్పటి వరకు ప్రతి యుద్ధం 1947 వార్, 60s వార్, 71 వార్, కార్గిల్ వార్, ఇటీవల ఆపరేషన్ సింధూర్ వరకు ఎవ్రీ వార్లో ఇండియా గెలిచినాక ఏం యుద్ధం చేస్తారు? పోనీ ఏదైనా ఒక్క వార్లో వాడికి ఏదైనా పై చేయి వచ్చిందంటే ఆశ ఉండొచ్చు. ఇక రెండవది, అణ్వస్త్రాలు మా దగ్గర ఉన్నాయి కనుక మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు అని ఒక నమ్మకం పాకిస్తాన్కు ఉండేది. నమ్మకమే కాదు, ఆ కాన్సెప్ట్ చాలా రోజులు చెప్పారు. సో అణ్వస్త్రాలు ఉన్నమాట నిజం. అణ్వస్త్రాలు ఉన్నప్పుడు డీల్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజం. కానీ ఆపరేషన్ సింధూర్తో ఆ నెరేటివ్ కూడా పంక్చర్ అయిపోయింది. అణ్వస్త్రాలు ఉన్నా కూడా మనం దాడి చేయగలిగాం, రిటాలియేట్ చేయగలిగాం పహల్గామ్కు దాడుల తర్వాత. సో ఆఖరికి వాడి న్యూక్లియర్ ఆర్సనల్, అణ్వస్త్ర భండాగారం దగ్గర దాకా వెళ్ళి కూడా వాకిట్లో కూడా కొట్టేచ్చొచ్చాం. నూర్ఖాన్ బేస్ అందుకు ఉదాహరణ. సో అందువల్ల ఇక మూడవది ఏముండే వాళ్ళకు సరిహద్దు అంటే ఎల్ఓసి దాటి రారు అని ఒక నమ్మకం ఉండే. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్తో అది కూడా పోయింది. డీప్ ఇన్సైడ్ వెళ్ళి బాలాకోట్ స్ట్రైక్స్ జరిగాయి. సో అందువల్ల పాకిస్తాన్కు ఇక మిగిలింది ఏంటి? ఇలాంటి కహానీలు చెప్పుకుంటూ బతకాలి. ఎందుకు మరి కహానీలు చెప్తారు? దానికి రీజన్ ఏంటంటే పాకిస్తాన్ పుట్టుక, ప్రవర్తమానము, మనుగడ, అస్తిత్వము, సర్వస్వము భారత వ్యతిరేకతే. ఇంకో ఎగ్జిస్టెన్సే లేదు ఆ దేశానికి. ఆ దేశానికి ఇంకో ఆస్పిరేషన్ కూడా లేదు, వేరే ఆస్పిరేషన్ లేదు. ఇండియాతో కీచలాట పెట్టుకోవాలి, ఇండియాతో ఘర్షణ పడాలి అనే ఏకైక ఆస్పిరేషన్ మినహా మనలాగా ఏదో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో టాప్ కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనము సొంత ఏఐ ఏజెంట్స్ని తయారు చేసుకోవాలి, సొంత చిప్స్ తయారు చేసుకోవాలి, బయోటెక్నాలజీలో టాప్ ఉండాలి, ఇంకో దాంట్లో టాప్ ఉండాలి, గ్లోబల్ సూపర్ పవర్ కావాలి, మనం నాలెడ్జ్ ఎకానమీలో డెవలప్ కావాలి. ఇలాంటి ఆస్పిరేషన్ మనకు ఉంటాయి మన దేశానికి. పాకిస్తాన్కి అలాంటి ఆస్పిరేషన్స్ కూడా లేవు. ఏమైనా ఛాందసవాదం, తీవ్రవాదం, ఉన్మాదంలో కూరుకుపోయి నిరంతరం భారత్తో ఘర్షణ పడితే వాడు సాటిస్ఫాక్షన్. సో అందువల్ల పాకిస్తాన్కు ఉండేటువంటి సహజ స్వభావం రీత్యా ఈ రకమైన మాటలు వస్తాయి. రెండవది ఏంటంటే నిజంగానే ఇండస్ వాటర్ ట్రీటీని మన ప్రభుత్వం పహల్గామ్ దాడుల తర్వాత సస్పెన్షన్లో పక్కన పెట్టడంతో పాకిస్తాన్ తల తిరిగిపోయింది. అది అంతవరకు నిజం. ఏం చేయాలనో తెలియడం లేదు. ముందు వరల్డ్ బ్యాంక్ను సంప్రదించారు మీడియేట్ చేయమని. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇండియాకు వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పాడు, మేము మధ్యవర్తిత్వం వహించింది నిజం, ఇది కానీ మాకు సంబంధం లేదు, మేము మధ్యవర్తిగా ఉన్నాం తప్ప మేము డీల్ కుదిర్చింది కాదు, అందువల్ల ఇప్పుడు మా ఇన్వాల్వ్మెంట్, ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు అన్నాడు. తర్వాత యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు, మీరన్నా ఇంటర్వ్యూన్ కండి అని. యుఎన్లో కూడా ఏమీ వాడికి దొరికింది లేదు. సో ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీలో వాస్తవంగా దాంతో భారీగా లాభపడుతున్న దేశం పాకిస్తాన్. సో అందువల్ల ఆ లాభం కోర్స్ మనకు లాభం ఉంటుంది, కానీ పాకిస్తాన్ కూడా చాలా ఎక్కువ లాభం ఉంటుంది. పాకిస్తాన్ దానిపైన ఆధారపడి ఉన్నది. మీకు ఒక్కసారి మన ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ షేర్తో పోలిస్తే పాకిస్తాన్ ఎకానమీలో అగ్రికల్చర్ షేర్ చాలా ఎక్కువ. ఎందుకంటే మన ఎకానమీ మోడర్నైజ్ అయింది, సర్వీస్ సెక్టర్ గణనీయంగా పెరిగింది మన ఇండియన్ ఎకానమీలో. పాకిస్తాన్ ఎకానమీలో సర్వీస్ సెక్టర్ లేదు, మీకు ఐటీ రంగం ఉందా? ఏది లేదు కదా వాళ్ళ దగ్గర. అందువల్ల వాడి ఎకానమీ ఇంకా ప్రిడామినెంట్లీ అగ్రికల్చర్ ఎకానమీ. అందువల్ల ఇండస్ వాటర్ లేకపోతే పాకిస్తాన్ విలవిలలాడుతుంది. దానికి తోడు ఈ ఇయర్ మీకు క్లైమేట్ చేంజ్ వల్ల, ఎల్నినో ఫ్యాక్టర్ వల్ల మీకు చాలా సీరియస్ డ్రై స్పెల్ ఉంది, వర్షాభావ పరిస్థితి.
30%, 40% తక్కువ వర్షపాతం ఉంటుంది అని అంటున్నారు. అందువల్ల ఆల్రెడీ మూలిగే నక్క పైన తాటికాయ పడినట్లు మనం ఇండస్ వాటర్ ఆపడంతో పాకిస్తాన్లో తీవ్రమైన నీటి కొరత వచ్చింది. దానికి క్లైమేట్ చేంజ్, ఈ ఎల్నినో కూడా తోడవడంతో ఇలా పాకిస్తాన్లో అగ్రికల్చర్కు ఒక బిగ్ ఛాలెంజ్ ఏర్పడింది. ఇది కాక పంజాబ్కు సింధ్కు మధ్య వాటర్ షేరింగ్ విషయంలో గొడవలు ఉన్నాయి. అందువల్ల ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఆపివేయడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదు. కానీ సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంది. భారతదేశం ఏమి సింధు నదీ జలాలు ఇవ్వము, మేము ఎట్టి పట్లను మనం ఏం అనలేదు. మనం ఏమంటున్నాం, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అన్నాడు మన ప్రైమ్ మినిస్టర్. నీవు తీవ్రవాదాన్ని మాకు ఎగుమతి చేస్తుంటే మేము ఏ గుడ్ విల్తో మీకు వాటర్ ఇవ్వాలి? ఇప్పుడు ఇన్ని వార్స్ను కూడా తట్టుకొని నిలబడ్డ ఒప్పందం అది, సింధు నదీ జలాల ఒప్పందం. ఇన్ని ప్రభుత్వాలు మారాయి, మీకు పహల్గాం దాడులు జరిగేంత వరకు మోర్ దెన్ ఎ డికేడ్ మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా మీకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయలేదు. అంతకుముందు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నా కూడా రద్దు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు రద్దు చేయలేదు, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు రద్దు చేయలేదు, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలు రద్దు చేయలేదు, జనతా పార్టీ ప్రభుత్వాలు రద్దు చేయలేదు. అంటే భారతదేశంలో ఉన్న అన్ని పొలిటికల్ షేడ్స్ ఉన్న వాళ్ళు ఈ 60 ఏళ్ళు, మోర్ దెన్ 60 years అయింది సింధు నదీ జలాల ఒప్పందం వచ్చి. కానీ ఎవరు దీన్ని రద్దు చేస్తారన్న ఆలోచన కూడా చేయలేదు. ఎప్పుడొచ్చింది ఈ సమస్య? పహల్గాం దాడుల తర్వాత ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ మనం తీసుకున్న తర్వాత ఇప్పటికైనా పాకిస్తాన్కి అర్థం కావాల్సింది ఏంటి? అయ్యా, వాడి మనుగడకు కూడా ఈ తీవ్రవాద శక్తులకు ఊతాన్నివ్వద్దు, ఎగుమతి చేయకూడదు. సింపుల్ కదా. అది కనుక ఆపేస్తే మనం ఎందుకు ఏం వాటరు? సో అది ఆపడం వాడికి ఇష్టం లేదు. అందువల్ల వాడి ప్రజలు కష్టపడ్డా, వాని వ్యవసాయం సర్వనాశనమైన, వాని ఎకానమీ విధ్వంసమైన, తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం మాత్రం ఆపమని చెప్తున్నాడు వాడు. సో మనం ఇంత క్లియర్గా చెప్పాం, మీరు టెర్రరిజాన్ని ఆపండి, ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ మొదలు పెడతాం. ఇప్పుడు మనం ఏం రద్దు చేయలేదు, ఆ ట్రీటీని అబేయన్స్లో పెట్టాం, పక్కకు పెట్టాం. అందువల్ల ఇట్ కెన్ ఆల్వేస్ బి రివైవ్డ్ కదా, ఏముంది? సో దానికి సొల్యూషన్ ఏంటి? టెర్రరిజాన్ని ఆపడం. అది ఎందుకు చేయడం? అది చేయడట తన దేశ ప్రజలు చచ్చినా మంచిదే, తిండికి లేక మేము మాత్రం టెర్రర్ను ఎగుమతి చేయడం ఆపము అంటాడు. సో అందువల్ల పాకిస్తాన్కి ఏంటంటే ఈ మధ్య డిప్లొమసీలో వాడికి కాస్త పై చేయించిందని భావిస్తున్నాడు. ఎందుకంటే ఇరాన్ వార్ను సెటిల్ చేయడంలో అమెరికాకు అతి ముఖ్యమైనటువంటి భాగస్వామ్య దేశంగా పాకిస్తాన్ మారింది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రధానంగా ఈ డీల్ కుదర్చడంలో కీలక భూమిక పోషించారు. ఆపరేషన్ సింధూర్ కాలంలో పాకిస్తాన్ తుర్కీ నెక్సెస్ ఉంటే ఇప్పుడు ఇటీవల సౌదీ అరేబియాతో నాటో తరహా ఒప్పందం చేసుకున్నాడు. సౌదీ, ఖతార్, పాకిస్తాన్, తుర్కీ నెక్సెస్ కూడా ఏర్పడుతోంది. అరబ్ ఇస్లామిక్ నాటో అనే కాన్సెప్ట్ లో పాకిస్తాన్ కీలక భూమిక పోషిస్తోంది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక మీకు పాకిస్తాన్ పట్ల సానుకూలత గణనీయంగా పెరిగింది. నిన్న కూడా జేడీ వాన్స్ అంటాడు, నాకు ఇద్దరు, ఒకరు ఇండియన్, ఒకరు పాకిస్తాన్ ఫేవరెట్స్ ఉన్నారు. ఇండియన్ ఏమో నా వైఫ్ ఉషా వాన్స్, పాకిస్తాన్ ఏమో అసీం మునీర్ అన్నాడు. సో ఉషా వాన్స్ అసీం మునీర్కి ఏం పోలిక, జేడీ వాన్స్కి అర్థం కావాలి. సో ఉషా వాన్స్ ఈ సంబంధం భార్యను అసీం మునీర్ను పోల్చాడు. అంత తెలియదక్కలు ఉంటారు వీళ్ళు. సో అసీం మునీర్ ఒక ఫేవరెట్ అట. మీకు ఏమైనా అర్థం ఉందా? ఆయనకి ఏం ఫేవరెట్ అసీం మునీర్ అతనికి? సో ట్రంప్ ఏదో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. జేడీ వాన్స్ ఈజ్ అ రీజనబుల్లీ ఇంటెలెక్చువల్ పర్సన్. సో రీజనబుల్ ఇంటెలెక్చువల్ అయి కూడా నా ఫేవరెట్ అసీం మునీర్. అక్కడ పక్కనే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఫేవరెట్ కాదట, ఆర్మీ చీఫ్ ఫేవరెట్ అట. సో ఇది జేడీ వాన్స్ తప్పని నేను అన్నను. ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు జేడీ వాన్స్? జేడీ వాన్స్ ఈజ్ రీజనబుల్లీ వెల్ రెడ్, వెల్ ఇంటెలెక్చువల్, ట్రంప్ లాగా కాదు. కానీ ఎందుకు ఇచ్చాడంటే ట్రంప్ను సంతృప్తి పరచడానికి ఇచ్చినాడ. ఎందుకంటే ట్రంప్ మై ఫేవరైట్ ఫీల్డ్ మార్షల్ అన్నాడు కదా. అన్నాక జేడీ వాన్స్ అది అనకపోతే ట్రంప్కు జేడీ వాన్స్కు మధ్య విభేదాలు అంటారు కదా. ఇప్పటికీ ఇరాన్ వార్ పైన ఇద్దరికి ఒకే అభిప్రాయం లేదని బయటకు వచ్చింది కదా. సో అందువల్ల జేడీ వాన్స్ కూడా అదే మాట్లాడుతున్నాడు. సో అందువల్ల ఈ మధ్య డిప్లొమసీలో తనకు వచ్చిన అడ్వాంటేజ్ను ఉపయోగించుకొని మళ్ళీ భారత్తో యుద్ధానికి దిగుతాననేటువంటి ఒక పిచ్చి వేషాలు వేస్తున్నాడు. సో అది పాకిస్తాన్కు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ తీవ్రమైన అంతర్గత సవాళ్ళను ఎదుర్కొంటుంది. అసలు ఆ దేశం ఉంటుందా, విచ్ఛిన్నమవుతుందా? ఇప్పుడు 79 years ఇండియా యునైటెడ్గా స్ట్రాంగ్గా ఉంది.
పాకిస్తాన్ ఏమైంది, 2 ముక్కలైంది. ఆల్రెడీ 71లో మనం దెబ్బ కొడితే బంగ్లాదేశ్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం దెబ్బ కొట్టకపోయినా బెలూచిస్తాన్ వెళ్ళిపోయేటట్టుంది, ఖైబర్ పఖ్తూన్వా ఉండనట్టుంది, పాక్ హక్కుపై కాశ్మీర్ తిరుగుబాటు చేస్తుంది, పంజాబ్ సింధులు కొట్టుకసస్తున్నాయి. సో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? వాళ్ళ బలూచిస్తాన్ అయితే హాఫ్ ఆఫ్ ద పాకిస్తాన్, అది జాగ్రఫికల్ టెరిటరీలో. సో మీకు ఇంత తీవ్రమైన ఒక అంతర్గత విచ్ఛిన్నాన్ని ఎదుర్కొంటుంది. అటువైపు ఆఫ్ఘనిస్తాన్తో రోజు గొడవ తాలిబాన్తో. సో తాలిబాన్ వాళ్ళు వచ్చి రోజు తోముతున్నారు, వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. సో ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ స్టేటస్ ను తాలిబాన్ ధిక్కరిస్తోంది, ప్రశ్నిస్తోంది. సో ఈ గందరగోళం ఉంది కనుక వాళ్ళకి పాకిస్తాన్ వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఎప్పుడు గందరగోళంలో ఉన్నా ఇండియాను పైన కవిస్తుంటారు. దానివల్ల మేము లేస్తే మనుషులం కామని చెప్పుకుంటూ ఉంటారు. సో అందువల్ల వాటిని మనం పెద్ద సీరియస్ గా తీసుకోవాలని అవసరం లేదు. ఆపరేషన్ సింధు టైంలో ఇదే కాదా ఆసిఫ్ ఏమన్నాడు, అసీం మునీర్ ఏమన్నాడు, ఇంకో రష్యాలో పాకిస్తాన్ అంబాసిడర్ ఏమన్నాడు, మా అణ్వాయుధాలను ఆడుకోవడానికి ఉన్నాయా, షోకున్నాయా, భారత్ వైపే ఎక్కువ పెట్టించు ఉన్నాయని చెప్పాడు. సో ఏమైనా అణ్వాయుధాలు ఎందుకు తుస్సుమన్నాయి కదా, ఎవరు ముందుకే రాలే కదా. సో అందువల్ల ఇలాంటి తాటాకు చెప్పులు చాలాసార్లు చూసాం కదా. సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కృష్ణలంక పిఎస్ లో సిట్ బృందం విచారణ చేస్తోంది. మరోవైపు ఈ కృష్ణలంక శ్మశాన వాటికలో అనాథ శవాల అంత్యక్రియల వివరాలను కూడా తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు చూస్తే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రజెంట్ అబ్స్కాండింగ్ లో ఉన్న సిఐ నాగరాజుకు మద్దతు పెరుగుతోంది సార్. సోషల్ మీడియాలో కూడా వీఆర్ విత్ యూ అంటూ, ఐ స్టాండ్ విత్ యూ అంటూ కూడా స్టేటస్లు చాలా మంది పెడుతూ ఉన్నారు. ఈ వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో సార్. అంటే నాగరాజుకు ఫేవర్గా ప్రజలు ఉన్నారు, అతను గతంలో చేసిన అంటే కొన్ని మంచి పనులను కూడా అక్కడ నిన్న కొంతమంది మహిళలు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర సానుభూతి వ్యక్తం చేశారు సార్. నాగరాజుకు జేజేలు, అరెస్టు ప్రచారంతో ఇంటికి చేరుకున్న మహిళలు, కృష్ణలంక ప్రశాంతంగా ఉండడానికి ఆయనే కారణం, సొంత డబ్బులతో సీసీ కెమెరాలు పెట్టించారు, చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తాం, మద్దతుగా ర్యాలీ కూడా చేశారు సార్. అంటే అసలు ఏం జరుగుతుంది సార్? ఇది ఎలా జరుగుతుంది? ఎవరి ప్రోద్బలం లేకుండా జరుగుతుందా? వచ్చింది ఎందులో? ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి కూటమి పట్ల సానుకూలత జగమెరిగిన సత్యం కదా, పునః అందరూ తెలిసే విషయం అది. సో మరి ఎందుకు అంటే ఒకవైపు ఏమో మేము న్యాయం చేస్తాం, సాయికృష్ణ తల్లి కుటుంబాన్ని కూడా పిలిపించి ముఖ్యమంత్రి కలిశారు. మరోవైపు ఏమో కూటమి అనుకూల ఎకో సిస్టమ్ ఏమో నాగరాజును గొప్పవాడుగా, ప్రజానాయకుడిగా, ప్రజలకు సేవలు చేసిన వ్యక్తిగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తోంది? ఈ రెండు పరస్పర విరుద్ధం కదా. ఇప్పుడు ఆ తల్లి, ఆ కుటుంబం ఏమంటాం, సాయికృష్ణ కుటుంబం సిఏ నాగరాజు మా వాడిని చంపారు అన్నది వాళ్ళ ఆరోపణ కదా. అంటే వీళ్ళు రెండు వైపులా ఎలా ఉంటారు? నిందితుల వైపు, బాధితుల వైపు కూటమి ఎలా ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిలిపించి నమ్మకం క్రియేట్ చేసినాకనే కదా వాళ్ళు చాలా సంతృప్తి చెందింది. మళ్ళీ ఇప్పుడు నాగరాజు వైపు కూడా మేమే ఉంటాం, ఇద్దరు వైపు మేమే ఉంటాం అంటే ఎట్లా? సో అందువల్ల క్లియర్గా ఎక్కడో ఒక్క చోట నాగరాజును డిఫెండ్ చేస్తోంది అధికారంలో ఉన్నవారన్న భావన కలగదా? ఈ వార్తల వల్ల, ఈ సోషల్ మీడియా ప్రచారం వల్ల ఏం సాధించదలుచుకున్నారనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వస్తుంది కదా. అంటే అప్పుడు నాగరాజు వైపు అధికార కూటమి, సాయికృష్ణ వైపు ప్రతిపక్షము అనేటువంటి భావన పెరగడానికి వీరి వార్తలే కారణమవుతున్నాయి కదా. లేకపోతే సడన్ గా నాగరాజుకు ఐ థింక్ పేజ్ 1లో వేసినట్టు, పేజ్ 1 ఫ్రంట్ పేజీలో ర్యాలీలు, అసలు ర్యాలీలు ఆర్గనైజ్ ఎవరు చేయండి అయితే మన తెలియంది ఉన్నది. సో అది కూడా ఇన్ని రోజుల తర్వాత, ఇప్పుడు ఈ ఇష్యూ నాగరాజు గురించి చర్చ ఎన్ని రోజులు అయింది, చాలా లేదు కదా. మరి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వస్తున్నాయి? నిజంగానే నాగరాజు పట్ల ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటే ఇమీడియట్ గా వస్తాయి, ఇంత లేట్ కావు. ఇప్పుడు మరి ఇంత లేట్గా ఎందుకు వస్తున్నాయంటే క్లియర్ గా ఎక్కడో ఒక చోట దీన్ని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది అర్థమవుతుంది. ఎవరున్నారో మనకు తెలియదు కానీ వార్తలు మాత్రం ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి. దాన్ని బట్టి మనకు రకరకాల కంక్లూజన్లు రావటానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వము సాయికృష్ణకు అన్యాయం జరిగింది, ఈ నేరం చేసిన వాళ్ళని మేము ఎంతకైనా వదలము అనేటువంటి మెసేజ్ ఎక్కడిస్తోంది? ఒక లాకప్ డెత్ కు కారణమవుతున్నాడన్న ఆరోపణ
ఎదుర్కొంటున్న సిఐ పైన అనుకూలంగా వార్తలు రాయడంలో ఏంటి సంకేతం అనేది క్వశ్చన్ కదా. సో ఇది మొదటి క్వశ్చన్. రెండవది, ఇప్పటికీ న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? ఈవెన్ టుడే ఎవరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, పోలీస్ ఎంక్వైరీ, మన జ్యూరిస్ప్రుడెన్స్ లో ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటి? మీరు న్యాయము ఇవ్వడమే కాదు, ఇచ్చినట్లు కనిపించాలి కూడా. సో నీవు ఈనాటికి కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్కి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఈవెన్ టుడే సిట్ వేశారు, అందులో ఎస్పీలు ఉన్నతాధికారులే కదా, ఆరోపణే పోలీస్ వ్యవస్థ పైన. సో హౌ కెన్ ఎవరిపైనైతే ఆరోపణ ఉందో వారి అది వ్యవస్థలోనే ఉన్న ఉన్నతాధికారులు జడ్జెస్గా ఎలా ఉంటారు? ప్రాక్టికల్గా సాధ్యమా? సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదా? సో ఎక్కడో ఒక చోట తమ వ్యవస్థలో ఉన్న వారిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్న అనుమానం ప్రజలకు రాదా? ఎంత ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నా కూడా భావన వస్తుంది. ఒకవైపు ఏమో అధికార కూటమికి అనుకూలంగా ఉన్న ఇకో సిస్టంలోమో నిందితులైన సిఐ నాగరాజుకు అనుకూలంగా వార్తలు, ప్రచారము, క్యాంపెయిన్ నడుస్తుంటది. మరోవైపు ఏమో ప్రభుత్వంలో భాగమైన పోలీసు వ్యవస్థ పైన విమర్శలు వస్తుంటే అదే పోలీసు వ్యవస్థ ఎంక్వైరీ చేస్తాను తప్ప ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయమంటారు. ఇక మూడోది ఏమవుతోంది, ఈలోగా సాయి కృష్ణ రౌడీ షీటరు, సాయి కృష్ణ నేరస్తుడు, ఇంకో ఆయనకు 2018 ఆ గతంలోనే ఆయన పైన కేసులు ఉన్నాయి చూడండి అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, అంటే మీరు ఇందులో క్లియర్గా చూడండి, లాకప్ డెత్ గురైన వ్యక్తి నేరస్తుడు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రచారం జరుగుతోంది అధికారంలో ఉన్న వైపు నుంచి. ఈ లాకప్ డెత్ కు కారణమైన నాగరాజు మంచివాడు అని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే అల్టిమేట్ గా ఈ లాకప్ డెత్ జస్టిఫై చేస్తున్నట్టే కదా, మీకు క్లియర్ గా కనబడుతుంది కదా. రెండు వార్తలు ఒకే పత్రికల్లో వస్తున్నాయి కదా, నాగరాజు చాలా మంచివాడు, సాయి కృష్ణ రౌడీ. ఏం చెప్పదలుచుకున్నారు దీంతో? దీంతో ఏం చెప్పదలుచుకున్నారంటే లాకప్ డెత్ కరెక్టే, లాకప్ డెత్ జస్టిఫైబుల్ అనే భావన ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అంటే రౌడీల పైన ఉక్కుపాదం మోపద్దా అని నాయకులే మాట్లాడుతున్నారు. ఎవరద్దన్నారు ఉక్కుపాదం మోపద్దని? ఉక్కుపాదం ఏంటి? సమస్త లోహాలతో కూడిన పాదం మోపండి, ఎవరద్దంటున్నారు? దానికి ఎవరన్నా కాదద్దంటున్నారా? కానీ రౌడీ షీటర్ అయినా కూడా లాకప్ లో కొట్టి చంపే అధికారం ఉందా అనేది క్వశ్చన్ కదా. క్వశ్చన్ ఇప్పుడు మీకు సాయి కృష్ణ పైన నేరారోపణలు లేవా, నాగరాజు సొంత పైసలతో సీసీటీవీలు పెట్టించలేదా, అది కాదు కదా డిబేటు. సో డిబేట్ అటెందుకు పడకపోతున్నారు మీరు కావాలని? డిబేట్ ఏంటి? ఒక నేరస్తుడే కావచ్చు, ఆయన సాయి కృష్ణ పైన ఆరోపణలు ఉండవచ్చు, నేను కాదంటలేనది, అదేమి ప్రభుత్వమే చెప్తుంది కనుక అంగీకరించుదాం. బట్ అలా అయినా నీకెవరు ఇచ్చారు కొట్టి చంపే అధికారం? అది కొట్టి చంపే అధికారం తర్వాత చివరకు వాళ్ళు ఆ మనిషిని శవాన్ని అదృశ్యం చేశారన్నది ఆరోపణ కదా. ఇదెవరు ఇచ్చారు అధికారం? పోనీ ఇది ఎక్కడన్నా భారతీయ న్యాయ సంహితలో ఉందా, భారతీయ శిక్షా స్మృతిలో ఉందా? మీరు చెప్పండి, ఎందులో ఉంది? పోనీ పాత ఐపీసీలో ఉందా? ఇలా నేరస్తుని పోలీస్ స్టేషన్లో వేసి క్రూరంగా కొట్టి, కావాలంటే ప్రైవేట్ రోడ్లలో పెట్టి పోలీస్ స్టేషన్లోనే బాగుండదు అనుకుంటే మళ్ళీ ఇంకా కొట్టి రోజుల తరబడి హింసించి చంపేసి కాలబెట్టి బూడిదోడు ఇవ్వకుండా చేయాలి అని ఏ శిక్షా సంహితలు ఉన్నాయి చెప్పండి? నేరస్తుడే కావచ్చు, నేరస్తునికైనా చేసే అలా శిక్ష చేసే అధికారం మీకు లేదు కదా. అందుకే కదా భారత రాజ్యాంగం, భారత నేర స్మృతి చాలా క్లియర్గా విచారణ జరిపే హక్కులు పోలీసులకు ఇచ్చింది, కానీ శిక్షలు వేసే హక్కు పోలీసులకు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు మరి? ఇప్పుడు శిక్షలు పోలీసుకే వేసినట్టు ఇవ్వచ్చు కదా, ఏ డెమోక్రటిక్ నేషన్లో ఉండదు అది. శిక్షలు న్యాయ వ్యవస్థకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఈ రెండు వ్యవస్థలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఒకరి చేతిలో ఉంటే జడ్జిమెంట్ మరొకరి చేతిలో ఉంచారు. ఎందుకు ఉంచారు? లేకపోతే ఏమవుతుంది? నీవే ఆరోపిస్తావు, నీవే శిక్ష వేస్తావు. ఇది కరెక్టా? పోనీయండి చెప్పమనండి, ఇక నుంచి మేము రౌడీ షీటర్లు అందరినీ ఉక్కుపాదం మొత్తం గనక అందరినీ లేపేస్తుంటాం, ఎన్కౌంటర్లు చేస్తుంటాం, చంపేస్తాం, అసలు శవాలు కూడా ఇయ్యం. ఇప్పుడు ఇది మా విధానం అని చెప్పమనండి బహిరంగంగా. నేరస్తుల పైన ఉక్కుపాదం మోపడానికి ఎవరు వ్యతిరేకం కాదు. అందుకే అన్నాను, ఉక్కుపాదమే కాదు, సమస్త లోహాలతో కూడిన అత్యంత శక్తివంతమైన పాదం మోపండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకు కాదంటామండి? కానీ నో రైట్ టు కిల్ ఏ పర్సన్ కదా. అజ్మల్ కసబ్ పైన కూడా మన భారత న్యాయ వ్యవస్థ ఏం చేసింది? కాల్ చేసి బూడిద లేకుండా వేయలేదు.
అజ్మల్ కసబ్ పైన కూడా. అజ్మల్ కసబ్ పైన ఉక్కు పాదం మోపదలుచుకోలేదా మన వాళ్ళు? లేకుంటే ఏం పాదం మోపదలుచుకున్నారు? పాదరసం పాదం మోపదలుచుకున్నారా? సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఇష్యూను ఇట్ ఇస్ ఎ సింపుల్ కేస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. ఇంతకన్నా ఎక్కువేముంది ఇందులో కులం వస్తోంది. కులం రెండు వైపుల నుంచి అధికార ప్రతిపక్షాల నుంచి వస్తుంది, ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది. ఎందుకు అనంటే అది ఆ కులం వచ్చినాకనే ఈత కదలిక ఉన్నది. కులమే రాకపోతే ఈ కదలిక ఉండేది కాదు, అసలు ఎవరు పట్టించుకునేటోడు కూడా కాదు, అసలు ఈ కేసు ఇంతదాకా వచ్చేదే కాదు. ఆ మేరకు కులం వచ్చింది కనుకనే ఇష్యూ కదిలింది. బాధిత కుటుంబంతో ముఖ్యమంత్రి మాట్లాడాడు. 40 రోజుల తర్వాత అయినా ఈ మేరకు కదలిక వచ్చింది అని అది మనం నిజం వాస్తవంగా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కులం అనే యాంగిల్ రావడం వల్లనే కదా, లేకపోతే ఎవరు పట్టించుకున్న పాపం ఎవరు పట్టించుకున్న వాళ్ళు కాదు. సో అందువల్ల అయినా ఇది కులం యాంగిల్ కాదు, సింపుల్ కేస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. దీంట్లో సాయి కృష్ణ ఏ కులము, నాగరాజు ఏ కులం అన్నది అప్రస్తుతము, సాయి కృష్ణ రౌడీ షీటర్ అన్నది అసందర్భము. నాగరాజు చాలా మంచివాడు, ఆయన CCTVలు పెట్టించాడు, కృష్ణలంక ఆయన వల్లనే సురక్షితం ఉన్నది, ఇక్కడ అసందర్భము. ఇక్కడ విషయం ఒకటే, హ్యూమన్ రైట్స్ వయలేషన్. ఒక మనిషిని లాకప్ లో పెట్టి కొట్టి చంపి ఆఖరికి అదృశ్యమయ్యేలా చేయవచ్చా లేదా? ఇంతకుమించి ఏమున్నది? దాన్ని వదిలేసి మీరు ఎక్కడెక్కడికో పడకపోతే ఏమొస్తుంది నిశ్చయం? రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణ వెనుక కాంగ్రెస్ లో ఎలాంటి కుట్ర జరగలేదు, వంచనలో భాగంగానే భారతీయ జనతా పార్టీ 3వ అభ్యర్థిని నిలబెట్టింది అంటూ ఉన్నారు మీనాక్షి నటరాజన్. ఏంటి సార్, చాలా ప్రచారాలు జరిగాయి, కాంగ్రెస్ పార్టీ లీక్ చేసింది కొందరు అని చెప్పేసి బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ క్లారిటీ ఇస్తూ ఉన్నారు. అసలు మీనాక్షి నటరాజన్ ఏంటంటే ఆమె షీఈ్ ఎ వెరీ డిసిప్లైన్ కాంగ్రెస్ వర్కర్. ఆమె ఎక్కడ ఏమాత్రం కూడా మనము శంకించలేని అత్యంత నిజాయితీ కలిగిన కాంగ్రెస్ వర్కర్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న దాడులను ఆమె చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారతీయ జనతా పార్టీ ఎత్తుగడగా దీన్ని కాంగ్రెస్ లో అంతర్గత కలహాలకు క్రియేట్ చేసే రీతిలో ఈ మొత్తం స్క్రిప్ట్ రాసింది. అసలు థర్డ్ క్యాండిడేట్ పెట్టిన రోజే అర్థమైంది మీనాక్షి నటరాజన్ను ఓడించడానికి బీజేపీ ఒక పెద్ద కుతంత్రాన్ని రచించింది అని. ఎందుకంటే మెజారిటీ లేకపోయినా థర్డ్ క్యాండిడేట్ పెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోచింగ్ చేస్తామని అనుకున్నారు, అది జరగలేదు. అది జరగనప్పుడు ఇంకో మార్గము లేక ఈ కొత్త కహానీని అల్లారు, కేసును పట్టుకొచ్చారు. ఆ కేసు పట్టుకొచ్చి ఆమెను ఎలక్షన్స్ను అసలు పోటీనే లేకుండా చేయించి ఆమె నామినేషన్ రిజెక్ట్ చేయగలిగారు. తర్వాత దాన్ని మళ్ళీ బట్టకాల్చి మీదేస్తానంటారు చూడండి, దాన్ని మళ్ళీ కాంగ్రెస్ లో అంతఃకలహాల కొరకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకే మీనాక్షి నటరాజన్ కుల్లంకుల చెప్పింది, ఒకటి, మా కాంగ్రెస్ లో అంత అనైక్యతకు సంబంధమే లేదు, నా నామినేషన్ రిజెక్ట్ లో ఎవరు లేరు. 2, ఇది ఎన్నికల కమిషన్ చేసిన అన్యాయము అని. ఎందుకంటే క్లియర్ గా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 33A రెండేళ్ళు అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష, చార్జెస్ ఫ్రేమైన కేసుల్లో మెన్షన్ చేయాలని స్పష్టంగా ఉంది. నేను ఇదివరకు చాలా వివరంగా చెప్పాను. ఈ కేసులో అసలు మీనాక్షి నటరాజన్ పైన కేసే కాదు, అది కేసు మాలస్టేషన్. ఒక మహిళ తన లైంగిక వేధింపుల కేసు. అది లైంగిక వేధింపుల కేసులు మీనాక్షి నటరాజన్కి ఎలా సంబంధం ఉంటుంది, ఎట్లా సంబంధం ఉంది? ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆ వ్యక్తిని, అంటే నిందితుడిని పైన చర్య తీసుకోలేదు అనేది ఒక పొలిటికల్ డిమాండ్ పైన కేసు. పొలిటికల్ డిమాండ్ పైన కోర్టుకు వెళ్ళగలుగుతారా? ఒక రాజకీయ పార్టీ ఎందుకు చర్య తీసుకోలేదు అని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుందా? ఇట్స్ నాట్ ఎ లీగల్ మ్యాటర్ అట్ ఆల్, ఇట్స్ ఎ పొలిటికల్ మ్యాటర్. సో అయినా ఆమె పేరు రాశారు కనుక ఈ అభిప్రాయపడింది. కోర్టు నోటీస్ ఇస్తే ఆ నోటీస్ సమాధానం చెప్పింది. దేర్ ఎండ్ ద మ్యాటర్, ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. ఇష్యూ ఎక్కడిది అసలు? సో ఆ మీనాక్షి నటరాజన్ పైన ఎఫ్ఐఆర్ దాఖలు కాదు, ఇష్యూ ఎక్కడిది? సో అయినా కూడా దాని ఒక కేసుగా సృష్టించి, అదే ఒక తీవ్రమైన కేసుగా సృష్టించి చాలా అన్యాయంగా ఆమె నామినేషన్ రిజెక్ట్ చేయించారు. రిజెక్ట్ చేయించి మళ్ళీ దాన్ని కాంగ్రెస్ లో ముసలం పుట్టించేందుకు వాడుకున్నారు.
ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? డబుల్ ట్రిపుల్ అన్యాయం కదా. సో మొదటి రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన, ఆ తర్వాత రాజకీయ కుతంత్రము. సో ఇంతగా అన్యాయం చేస్తే అందుకే మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసింది, ఇదంతా మా పార్టీలో కాదు, మీ వల్లనే జరిగింది, ఇది బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా జరిగిందని. ఈలోగా ఇంకో క్యాంపెయిన్ కూడా నడిపారు. ఫెడరల్ అనే న్యూస్ వెబ్సైట్లో చూశాను, ఇంకా మన మీడియాలో అంత ప్రామినెంట్గా రాలేదు. రేవంత్ రెడ్డి తన అత్యంత సన్నిహితుడైన పొలిటికల్ అడ్వైజర్ వేమ నరేందర్ రెడ్డిని రిజైన్ చేయించి రాజ్యసభ ఆయన ఇటీవల ఎలక్ట్ అయ్యాడు. ఆయన ప్లేస్లో మీనాక్షి నటరాజన్ను రాజ్యసభకు పంపించి తనపై వచ్చిన ఆరోపణలను ఒక సమాధానం చెప్తాడు, తన చిత్తశుద్ధి చూపెట్టుకుంటాడు. అందువల్ల మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి పంపించలేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి రేవంత్ రెడ్డి పంపిస్తాడు, అందుకొరకు నరేందర్ రెడ్డిని కూడా రాజీనామా చేస్తాడని మరో స్టోరీ వచ్చింది. దానికి కూడా ఆమె ఫుల్ స్టాప్ పెట్టింది. నా కొరకు ఎవరు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, నా రాజకీయం మధ్యప్రదేశ్లోనే, నేను తెలంగాణ నుంచి రాజ్యసభకు కూడా వెళ్ళను అని చెప్పింది. ఇంతకన్నా ఎక్కడుంది? అందువల్ల ఆమె లాయల్ కాంగ్రెస్ పర్సన్ కనుక అన్ని రకాల ఆరోపణలు, స్పెక్యులేషన్లకు, విమర్శలకు, కుట్రలకు, కుతంత్రాలకు, ఎత్తుగడలకు ఒక్కసారి ఒకే దెబ్బకు సమాధానం చెప్పినట్టు కనబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల సమావేశంలో కాపుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సార్, కాపులకు చంద్రబాబు ద్రోహం చేస్తూ ఉన్నారు, కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కార్ విస్మరిస్తోంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు ముఖ్య నేతలు విమర్శలు చేశారు. సార్, కూటమిపై కాపుల్లో అసంతృప్తి పెరుగుతోందా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు టర్న్ అవుతోందా? సార్, మీరు అడిగిన రెండు ప్రశ్నలకు మొదటి ప్రశ్నకు ఎస్, సెకండ్ ప్రశ్న నో. మల్టిపుల్ చాయిస్ లో చెప్పాలి. అసంతృప్తి పెరుగుతోంది, బట్ పెరుగుతోంది, అసంతృప్తి ఉంది, పెరుగుతోంది అన్నారు. అసంతృప్తి మొదలైంది, అది కరెక్ట్ వర్డ్ ఫ్రేజ్. కానీ అది వైసీపీ వైపు టర్న్ అవుతలేదు. ఎందుకు అవుతలేదు? దీనికి అసంతృప్తి ఎందుకు ఉంది మొదలు క్వశ్చన్. అది ఎందుకు వైసీపీ టర్న్ అవుతలేదో సెకండ్ క్వశ్చన్. ఎందుకు ఉంది అంటే దానికి కొన్ని కారణాలు చూస్తున్నాం మనం. మొదటి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలు. మీరు చాలా నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా పనులు, అభివృద్ధి పనులే కావచ్చు, ఇతరత్ర పనులు, రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలో అనేక అంశాలు ఉంటాయి కదా. సో ఈ పనుల విషయంలో జనసేన ఎమ్మెల్యేలు చెప్తే కూడా అవుతలేవు, కానీ అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ టీడీపీ లీడర్ చెప్తే అవుతున్నాయి. ఈవెన్ కొన్ని ఉదాహరణలు కూడా నాకు తెలుసు. సిఎంఆర్ఎఫ్ కూడా ఎమ్మెల్యే ద్వారా పోతే కాకపోతే లోకల్ టీడీపీ లీడర్ ద్వారా పోతే అయిన ఉదాహరణలు కూడా నాకు తెలుసు. సో అందువల్ల మొదటి ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుంది అంటే జనసేన ఎమ్మెల్యేల కన్నా కూడా స్థానిక టీడీపీ నేతలకు అధికార వ్యవస్థ వింటోంది, ప్రభుత్వం యంత్రాంగం వింటోంది అనేది ఒక భావన. రెండవది ఏంటి అంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు ఆ భాగస్వామ్యం కనిపించడం లేదు. అందువల్ల మీకు జనసేన నాయకులకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వడము లేదు అనేది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నేతలకే గుర్తింపు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నేత కార్యకర్తలకు గుర్తింపు లేదు అన్నది మొదటిగా వస్తున్న క్షేత్రస్థాయి ఇబ్బంది. సో ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే పొలిటికల్ ఫ్యాక్టర్. పొలిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తల్లో, నాయకుల్లో, స్థానిక నాయకులు ఉన్న బలమైన ఒపీనియన్ ఏంటంటే మేము జగన్ పట్ల ఉన్న వ్యతిరేకతను తక్కువ అంచనా వేశాం, మా నాయకత్వం అసలు మేము ఏ పొత్తులు లేకపోయినా అధికారంలోకి వచ్చేవాళ్ళం, మేము ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం ద్వారా 21 సీట్లు జనసేనకు పోయాయి, 8 సీట్లు బీజేపీకి పోయాయి, నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు వీళ్ళు ఏమాత్రం పెరిగినా ఎక్కువ సీట్లు అడుగుతారు, ఇప్పుడు లోకల్ బాడీస్లో కూడా వీళ్ళకి సీట్లు ఇవ్వాల్సి వస్తుంది, మా పదవులకు నష్టం జరుగుతోంది, మేమే ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిచే వాళ్ళం అన్న భావన టీడీపీ శ్రేణుల్లో ఉంది. జనసేన శ్రేణులు ఏముంది, అసలు మేమే కలవకపోతే ఈ కూటమే అధికారంలోకి వచ్చేది కాదు, గేమ్ చేంజర్గా మా పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు ఈ సీనే ఉండేది కాదు. ఇది పొలిటికల్గా రెండు పార్టీల క్షేత్రస్థాయిలో ఉన్న గ్యాప్. సో ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చే వరకు
ఈ గ్యాప్ తగ్గుతుందా పెరుగుతుందో ఒక క్రిటికల్ మూమెంట్ వస్తుంది. ఎందుకంటే పదవులు కదా అక్కడ. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే సమస్య కొద్ది మందికి ఉంటుంది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్లో టీడీపీ ఎమ్మెల్యే అయితే జనసేన ఎమ్మెల్యే ఆస్పిరెంట్ నష్టం, జనసేన ఎమ్మెల్యే అయితే టీడీపీ ఆస్పిరెంట్ నష్టం. కానీ స్థానిక వచ్చే వరకు ఏవైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల ప్రెసిడెంట్ చాలా పోస్టులు ఉంటాయి కదా, జిల్లా పరిషత్ చైర్మన్, ఇట్లాంటి పోస్టులు చాలా ఉంటాయి. దానివల్ల ఎక్కువ మంది నాయకులకు డిస్టర్బ్ అవుతుంది అది. సో అందువల్ల అది ఏమవుతుంది అనేది ఒక క్రిటికల్ మూమెంట్ రావచ్చు. అది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు. ఇప్పుడు ఉదాహరణకు సాయి కృష్ణ వ్యవహారమే ఉంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు యాంగిల్ను సమర్థవంతంగా ముందుకు తెచ్చింది. అది ఎంత ప్రభావమైనా ఉండనియండి కానీ. సో ఒక సెక్షన్లో అంతకు చిన్న చిన్న ఇన్సిడెంట్సే కావచ్చు. మచిలీపట్నంలో మనందరూ తెలుసు, జనసేన నాయకుని ఇళ్లను ప్రభుత్వ అధికారులు కూల్చడము, దానిపైన బాలశౌరి కూడా మాట్లాడాడు, జనసేన ఎంపీ కూడా మాట్లాడాడు. సో దానిపైన కూడా ఇష్యూస్ వచ్చాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే అక్కడ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కాస్త కూటమిలో ఉండేటువంటి సయోధ్యను ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెడుతున్నది. సో ఇది ఫోర్త్ ఫ్యాక్టర్గా అసలు. ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు నాదెళ్ల మనోహర్ నోమో యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే ఆయన వాస్తవంగా పవన్ కళ్యాణ్తో కలిసిన రోజుల్లో ఆయన పొలిటికల్ స్టేచర్ చాలా ఎక్కువ. ఎందుకంటే శాసనసభ మాజీ స్పీకర్ అయినా. సో ఆ స్థాయిలో ఉన్న నాయకుడు వచ్చి పవన్ కళ్యాణ్కు సహకారం ఇస్తున్నాడు అని నాదెళ్ల మనోహర్ పట్ల జనసేన శ్రేణుల్లో కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్, గౌరవం ఉంది. కానీ ఇటీవల లింగంనేనికి రాజ్యసభ సీట్ ఇవ్వడం పైన కాస్త అసంతృప్తి ఉంది. అయితే అది పెద్ద అసంతృప్తిగా వైసీపీ భావించవచ్చు. అంత అసంతృప్తి ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమి చేసినా సమర్థిస్తారు జన సైనికులు తప్ప పవన్ కళ్యాణ్కు అండగా వస్తున్న ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు. అది అక్కడ కాస్త సంబంధం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సపోర్ట్ చేస్తే జనసేన వాళ్ళంతా చంద్రబాబుకు ఓటే లేదా, టీడీపీకి ఓటే లేదా. పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ను సపోర్ట్ చేస్తే నాదెళ్ల మనోహర్ను కూడా సమర్థించారు. అయితే కొంత నాదెళ్ల మనోహర్తో పోలిస్తే లింగంనేనికి ఆ యాక్సెప్టబిలిటీ లేదు గనక ఎక్కడో ఒక చోట కాస్త అసంతృప్తి ఉన్నమాట నిజం. అది భారీగా ఉంది అని అనుకోను, కానీ కాస్త అసంతృప్తి ఉన్నమాట నిజం. సో ఇలా కొన్ని స్థానిక అంశాల ఆధారంగా అసంతృప్తి ఏర్పడిన మాట నిజం. కానీ అది ఏదో పెద్ద ఎత్తున కాపు ఓటు కంప్లీట్గా వైసీపీకి షిఫ్ట్ అవుతుంది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న అంశాలపై కానీ, పవన్ కళ్యాణ్ నుంచి కింది సైనికులు ఆశించిన స్థాయిలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా కానీ సంతృప్తి చెందడం లేదన్నది మాత్రం వాస్తవం. సో దట్ డజన్ మీన్ వాళ్ళంతా ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ డిజైన్ చేసుకుని ఇంకోరి దగ్గరికి పోతారని అనుకోను. ఎందుకంటే మీకు ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వైసీపీకి వెళ్ళినా అంబటి రాంబాబు, పేర్ని నానో, మరొకరు నేతలు కావచ్చు, కానీ అల్టిమేట్గా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదులుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి సహకరించాలి. పవన్ కళ్యాణ్ వదులుకోవడము అసంతృప్తి ఉన్నా, కాస్త మనస్తాపాలు ఉన్నా కూడా స్టిల్ దే ప్రిఫర్ పవన్ కళ్యాణ్ కదా. ఎందుకంటే ఇంకో బలమైన కాపు నాయకుడు లేనప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి అల్టిమేట్గా చీఫ్ మినిస్టర్ అనే పాయింట్ వస్తుంది కదా. మిగతా ఇప్పుడు ఇతర సామాజిక వర్గాలు కూడా ఆయా పార్టీలు ఎందుకు ఓన్ చేసుకుంటున్నాయి? ఏ రాజకీయ పార్టీ ఒక్క కులం ఓట్లతో గెలవదు. ఏ రాజకీయ పార్టీని మనం కులంతోనే చూడలేము. కానీ కొన్ని కులాలు ఎందుకని ఆయా పార్టీలతో అంతగా అంటిపెట్టుకొని ఉన్నాయి? కారణం ముఖ్యమంత్రి మావాడు కదా అనే భావనే కదా. జనసేనలో కూడా అదే భావన ఉంటుంది కదా. జన సైనికుల్లో కూడా, కాపుల్లో కూడా అదే భావన ఉంటుంది. ఏముంటుంది కాపుల్లో భావన? మా కాపు నేత సీఎం కావాలి అని. అది పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటాడా లేదా అదంతా కూడా సంబంధం లేదు. మా పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటాడు, మా చిరంజీవి కావాలని కోరుకోలేదా? చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ కానీ మనం కాపు నాయకులుగా చూడగలమా? వాళ్లకు కాపులు కాని వాళ్ళలో కూడా బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. బట్ స్టిల్ ఆ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది. చంద్రబాబు నాయుడు కమ్మలు తప్ప వేరేటోళ్ళు ఓట్లేస్తలేరంటే అంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా? కమ్మలు కాని వాళ్ళు ఎంతమంది ఓట్లేస్తలేరు చంద్రబాబు నాయుడు? రెడ్డిస్ కాని వాళ్ళు జగన్కి ఓట్లేస్తలేరా? అందువల్ల ఏ నాయకుడికి ఏ పార్టీకి ఒకే కులం ఉండదు ఇప్పుడు. కానీ ఆ కులం అలా అంటి పెట్టుకొని ఉంటుంది. ఎందుకంటే వారికి ఒక ఐడెంటిటీ.
కాస్ట్ అనేది ఐడెంటిటీ పాలిటిక్స్. మావాడు కదా అని, అది ఎమ్మెల్యే స్థాయిలో కాదు, మీకు ఏ స్థాయిలోనే ఉంటుంది. ఆ కులంతో సంబంధాలు లేని వారికి పట్ల కూడా మావాడు కదా అనే ఒక ఫీలింగ్ ఎక్కడో కానీ ఉంటుంది. ఆ ఫీలింగ్ వల్ల మీకు ఆ ఫీలింగ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది. మీకు వైసీపీ వైపు రావాలి అంటే పవన్ కళ్యాణ్ డిజోన్ చేసుకొని రావాలి. పవన్ కళ్యాణ్ డిజోన్ చేసుకొని రావాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు లేదు కాపులకు. పైగా మీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్థాయిలో చాలా బ్రహ్మాండమైనటువంటి స్నేహాన్ని చూపగలుగుతున్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు పట్ల ధిక్కారస్వరం పవన్ కళ్యాణ్ చూపలేదు, పవన్ కళ్యాణ్ పట్ల అగౌరవము చంద్రబాబు నాయుడు చూపలేదు. సో అందువల్ల మ్యాక్రో లెవెల్లో, టాప్ లెవెల్లో పర్ఫెక్ట్ అలియన్స్ ఉంది. అందువల్ల కింద డిస్టర్బ్ అవుతుందా? అన్నిటికీ మించి ఈ సోషల్ కోalition డిస్టర్బ్ అయినా, ఈ పొలిటికల్ కోalition డిస్టర్బ్ అయినా లాభం జగన్కు అనే ఫ్యాక్టర్ వీళ్ళకి కల్పించుతుంది. జగన్కు లాభం జరుగుతుంది అనే దగ్గర వచ్చేవరకు మళ్ళీ అందరూ ఏకమవుతున్నారు. జగన్ పక్క పెడితే కాస్త డిఫరెన్సెస్, కాస్త అసంతృప్తి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే జగన్ ఫీల్డ్లోకి వస్తాడో అమ్మో మళ్ళీ జగన్కు వ్యతిరేకంగా మనం కలవాలి కదా అనే భావన కల్పించుతుంది. అందువల్ల మీరు అడిగిన క్వశ్చన్, కాపుల్లో అసంతృప్తి పెరుగుతోందా అంటే అసంతృప్తి మొదలైంది అని చెప్తాను నేను. పెరుగుతోంది అనేది చాలా పెద్ద వర్డ్. డిగ్రీ పెరుగుతుంది, ఇంటెన్సిటీ పెరుగుతుంది. కానీ అది వైసీపీకి టర్న్ అవుతుందా అంటే ఇప్పటికిప్పుడు టర్న్ అవుతలేదు. అది వైసీపీకి తెలియదా? వాళ్ళకు కూడా తెలుసు. కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో సోషల్ అలియన్సెస్ తీసుకుంటే కొన్ని సామాజిక వర్గాలు బలంగా కొన్ని పార్టీలు అంటిపెట్టుకుని ఉన్నాయి. ఇక కాస్త స్వింగ్ అయ్యే సామాజిక వర్గాలు ఎవరు? కాపులు, బీసీలు. బీసీల్లో కూడా కొన్ని వర్గాల బీసీలు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ ఏంటంటే ఇప్పటికిప్పుడు బల్క్గా కాపు ఓటర్లంతా పవన్ కళ్యాణ్ డిజోన్ చేసుకొని తన వైపు వస్తారని కాదు. ఈ ప్రయత్నం వల్ల ఎంతో కొంత వచ్చిన కాపుల్లో కానీ బీసీల్లో కానీ తన వైపు కొంత తెచ్చుకున్న సోషల్ అరిథమెటిక్ మారి ఎలక్టోరల్ అరిథమెటిక్ మారుతుంది అనేది వైసీపీ వ్యూ. అందుకే ఇప్పుడు సాయి కృష్ణ ఇష్యూ పైన అమ్మడరాంబ కూడా పిలిపించాడు కదా, తన ఇంటి నుంచి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తాను, దానికి కాపులంతా కలిసి రండి అన్నాడు. చూడండి, మీరు గమనిస్తే మీడియాలో చూశాను. సో ఆయన బయట చూడలేదు నేను, కానీ మీడియాలో వచ్చింది అయితే కాపులంతా కలిసి. కాపులు ఎందుకు కలిసి రావాలి? మానవ హక్కుల ఉల్లంఘన సమస్య కదా, మానవ హక్కులకు నమ్మేవారు అందరూ రావాలి. కానీ కాపులందరూ రావాలన్నట్టు వైసీపీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అందువల్ల పైకి మనం ఎన్ని చెప్పినా పాలిటిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ కాస్ట్ అరిథమెటిక్. అందువల్ల ఆ కాస్ట్ అరిథమెటిక్ లో తన వైపు ఎంతో కొంత ముగ్గు రావాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది. కూటమి ప్రభుత్వ పాలన ఈ 2 ఏళ్లలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఆ పార్టీల నాయకులు చెప్తూ ఉన్నారు. రీసెంట్గా 2 ఏళ్ల పాలన సందర్భంగా, పూర్తయిన సందర్భంగా సభలు, సమావేశాలు కూడా నిర్వహించుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది సార్, ఈ 2 ఏళ్ల పాలన చాలా బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అని చెప్పేసి. ఏంటి సార్ వీళ్ళు చెప్తున్న దానిలో ఏది నిజం? అంటే ఒకటి మనకు అసెస్మెంట్ చేయడం ఇబ్బంది ఎందుకు అవుతుందంటే జరిగింది 2 ఏళ్ళు, ఉంది 3 ఏళ్ళు. మీకు 3 ఎలక్షన్స్ వచ్చేంత వరకు మీకు ఆ టిప్పింగ్ పాయింట్ రాదు. మీకు ప్రజల్లో ఉండే అభిప్రాయాన్ని ఒక క్వాలిటేటివ్ చేంజ్ రాదు, మీకు క్వాంటిటేటివ్ చేంజెస్ మాత్రమే వస్తాయి. పరిమాణాత్మక మార్పులే వస్తాయి తప్ప గుణాత్మక మార్పు రాదు. అది గేజ్ కూడా చేయలేము. అందువల్ల మీరు ఇప్పుడు ఏ సర్వేలు చూసినా అది కంప్లీట్గా రియల్ పిక్చర్ ఇస్తుందని నేను అనుకోను. బట్ నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను, చాలా మందితో మాట్లాడుతుంటాను. 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక నాకు గ్రామాన పరిచయాలు ఉన్నాయి. ఈ 40 ఏళ్లలో నేను ఇచ్చాపురం నుంచి తడ వరకు తిరగని ఊరు లేవు. ప్రతి జిల్లాలో కనీసం ఒక 10 ప్లేసులు వెళ్ళుంటా. 10 ప్లేసులు, 1 కాదు 2 కాదు, నేను ఈ 40 yearsలో. అందువల్ల నాకు అనేక వర్గాల ప్రజానీకంతో సంబంధాలు ఉన్నాయి కనుక వీరితో నిరంతరం మాట్లాడుతూ ఉంటాను. అందువల్ల ఇది రిప్రజెంటేటివ్ ఒపీనియన్ కాకపోవచ్చు, కానీ ఒక స్థూలమైన అభిప్రాయానికి కనుక చూస్తే అసంతృప్తి ఈ 2 ఏళ్లలో పూర్తిగా ఏమీ లేదు అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. అసంతృప్తి తీవ్రంగా ఉంది, ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వాన్ని తీసిపడేయాలన్నంత కోరిక ఉంది అని ఎవరైనా అనుకున్నా అది పొరపాటే. అందువల్ల అది కూటమి లోపల వీరికి తెలుసు, వారికి తెలుసు, ప్రతిపక్షానికి తెలుసు, కూటమికి తెలుసు. మనం చెప్పేది బైక్ ఒప్పుకోరు కానీ అందరికీ ఇంటర్నల్గా తెలుసు, తెలియకపోవడానికి క్వశ్చనే లేదు. సో ఏంటి, కూటమికి కూడా తెలుసు ఈ అసంతృప్తి మొదలైంది అని, ప్రతిపక్షానికి కూడా తెలుసు ఈ అసంతృప్తి మహాప్రభంజనం ఇంకా కాలేదని కూడా తెలుసు.
కానీ పైకి ఏం చెప్తుంటారు, అసలు అసంతృప్తే లేదని కూటమి చెప్తుంది, మహాప్రవచనం అయిపోయిందని వైసీపీ చెప్తుంది. రియాలిటీ ఏంటంటే కొన్ని వర్గాలలో కొన్ని అంశాలపైన అసంతృప్తి ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతుంది. మీకు యూత్లో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ ఇష్యూ పైన చాలా తీవ్రంగా అసంతృప్తి పెరుగుతోంది. వన్ సెక్షన్ మీకు లాస్ట్ టైం జగన్ ఓటమికి కారణమైన అతి ముఖ్యమైన సెక్షన్ యూత్. ఇటీవల కాలంలో తమిళనాడులో విజయానికి ముఖ్యమైన కారణం యూత్. ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వాన్ని ఎంతో కొంత టెన్షన్ పుట్టిస్తున్న ఓటు యూత్ ఓటు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో కూడా మార్పులకు యూత్ ఒక కారణమయ్యారు. అందువల్ల అంట్రెస్ట్ ఆఫ్ ద యంగ్ ఓటర్ అనేది ఇటీవల కాలంలో ఒక పొలిటికల్లీ ఎక్స్ప్లోజివ్ అంశంగా మారిపోయింది దేశంలోనూ ఇతరత్ర కూడా. సో ఈ యంగ్ ఓటర్ మాత్రం చాలా వేగంగా వొలటైల్గా ఉంటారు. మిగతా ఓటర్ ఇప్పుడు ఓల్డ్ ఓటర్స్ ఏజ్ ఎక్కువ వారేమో కొద్ది కన్ఫర్మిస్ట్ ఉంటారు, వీళ్ళు రీకన్సైల్ కారు యంగ్ ఓటర్. సో యంగ్ ఓటర్లో మాత్రం అసంతృప్తి పెరుగుతుంది. మీకు లాస్ట్ టైం కూడా జగన్ అనుకున్నది ఏంటంటే నేను బటన్ నొక్కాను కదా, ఇన్ని లక్షల కోట్లు వేసాను కదా, కానీ యంగ్ ఓటర్ ఫ్యామిలీస్ను పేరెంట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. అందుకే మీకు ఆ స్థాయిలో రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా యంగ్ ఓటర్లో అసంతృప్తి జాబ్స్ ఇష్యూ పైన పెరుగుతుంది. ఇది మొదటిది. లేదు అని అధికారంలో ఉన్నవారు అనుకుంటే అది వారి ఇష్టం, లాభమైనా నష్టమైన వాళ్ళకే కదా. మాలాంటి విశ్లేషకులు చెప్పిన దాంట్లోకి వెళ్ళి నిజాన్ని అర్థం చేసుకొని సరి చేసుకుంటే వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వస్తారు. మమ్మల్ని తిట్టి నేను ఒప్పుకోము అంటే ఒప్పుకోకండి, మీరే ఎలక్షన్లో ఓడిపోతారు, మాకే వచ్చే సంబంధం ఏమున్నది, మాకు ఎలాంటి తేడా లేదు. సో కానీ యూత్లో మాత్రం అన్రెస్ట్, డిస్కంటెంట్ పెరుగుతోంది. ఇక రెండవ ముఖ్యమైన వర్గం ఏంటంటే రైతాంగం. రైతాంగంలో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది. పొగాకు రైతులు, మామిడి రైతులు, మిర్చి రైతులు, అన్ని వర్గాల రైతుల్లో వ్యతిరేకత తీవ్రమవుతుంది. అది అనేక కారణాలు ఉండొచ్చు. ధరలు గిట్టుబాటు ధరలు రావడం లేదు అనే అంశము చాలా సీరియస్గా ముందుకు వస్తుంది. రైతు ఆగ్రహం అనేది క్లియర్గా క్షేత్రస్థాయిలో కనబడుతోంది. ఈ రెండు సామాజిక వర్గాల్లో మాత్రం చాలా స్పష్టమైన అసంతృప్తి ఉంది. ఇది కాక మొత్తం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లోకి అసంతృప్తి పెరిగిందని నేను అనుకోను. ముఖ్యంగా ఈ రెండు వర్గాలు ఇష్యూస్కి వచ్చే వరకు ఇప్పుడు కరెంట్ ఛార్జెస్ ఉన్నాయి, దాని రూపం మారింది తప్ప ఛార్జీలు పెరుగుతున్నాయన్న భావన ప్రజల్లో ఉంది. రూపం మారచ్చు. సో ఆ అంశంపై కూడా నీకు ఆ వ్యతిరేకత ఉంది. అయితే ఏది లాభం చేస్తోంది? సూపర్ 6 ఉంది. సూపర్ 6 పైన కొన్ని పథకాలు అమలు కాలేదు అన్న అసంతృప్తి ఉంది. వైసీపీ యొక్క అభిప్రాయంలో ఉంది ఏంటంటే సూపర్ 6 ఎక్కడా అమలు కాలేదు, దాంతో కంప్లీట్గా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్న అంచనాలో వాళ్ళు ఉన్నట్లు కనబడుతోంది. కానీ నా అంచనా సూపర్ 6 పైన పథకాలు అమలవుతున్నాయన్న భావనే ఉంది, కానీ కొన్ని అంశాలపైన అసంతృప్తి ఉంది. ఉదాహరణకు కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు అనేది ఒక అసంతృప్తి ఉంది. ఈ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 2 ఏళ్లలో 60 ఏళ్ళు నిన్న వాళ్ళు ఈ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఉంటారు పింఛన్కు. అలాగే 50 ఏళ్ళు నిన్న బీసీ ఇలాంటి మహిళలకు ఇస్తామన్నారు పెన్షన్. సో కొత్త పింఛన్లు ఇవ్వలేదు అన్న అసంతృప్తి చాలా స్పష్టంగా ఉంటుంది. రెవెన్యూ సమస్యలన్నీ, ఎందుకంటే లాస్ట్ టైం జగన్ పట్ల బాగా వ్యతిరేకత కారణమైన అంశము భూములు, రెవెన్యూ వ్యవస్థ. ఇప్పటికీ రెవెన్యూ వ్యవస్థలో ఈవెన్ టీడీపీ అభిమానుల్లో కూడా అసంతృప్తి ఉంది. ఇంకా ఈ రెవెన్యూ వ్యవస్థ మారలేదు అనే భావన చాలా బలంగా ఉంది. సో ఇలాంటి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు రూపం మారి ఇంకో రూపంలో పెరుగుతున్నాయి, ధరలు బాగా పెరుగుతున్నాయి, మీకు ఈ రెవెన్యూ వ్యవస్థ ఇంకా మార్పు చెందలేదు. ఇలాంటి అంశాలపైన స్పష్టమైన కొన్ని సూపర్ 6లో కొన్ని పథకాలు ఇంకా అమలు కాలేదు, ఇలాంటి అంశాలపైన వ్యతిరేకత. ఈ వ్యతిరేకత అంతా కూడా అందుకే నేను చెప్పింది స్పొరాడిక్గా ఉంది, కొన్ని వర్గాలలో కొన్ని అంశాలపైన ఉంది. ఇది ఒక యూనివర్సల్ సార్వత్రిక అసంతృప్తిగా, సార్వజనీన అసంతృప్తిగా మారలేదు. సో అక్రాస్ ఆల్ సెక్షన్స్, అక్రాస్ ఆల్ ఇష్యూస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఆ స్థాయిలో పెరిగింది అంటే అది నేను అంగీకరించను. అయితే సాధారణంగా 2 ఏళ్లలో సంతృప్త స్థాయి పెరుగుతుంది ప్రభుత్వాల పట్ల. ఏంటంటే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, అట్లీస్ట్ తగ్గదు.
కానీ ఇక్కడ 2 ఏళ్లలో లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పెరగకపోగా అసంతృప్తి కాస్త మొదలైంది. కానీ దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఇక ఎన్నికల్లో పెడితే ఓడిపోతుంది అనే లెవెల్లో ఊహించుకుంటే అది చాలా పొరపాటు, ఆ స్థాయిలో లేదు. సో దీనికి కారణం కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే తమవాడు తప్పు చేసినా తమవాడే రైట్ అనే స్వభావం ఉంటుంది. తమవాడు అంటే మీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని బలమైన సామాజిక వర్గాలు కావచ్చు, సోషల్ అండ్ పొలిటికల్ లయాలిటీ ఎంత బలంగా ఉంది అంటే మీరు ఒక అంశం పైన సర్వే చేయండి, వారి వారి రాజకీయ అభిప్రాయాలు ఉండవు బట్టి వారి వారి సామాజిక నేపథ్యం బట్టి ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతారు. మీకు ఒక్క జాబ్స్ విషయంలో, రైతుల విషయంలో మాత్రమే ఈ కటింగ్ అక్రాస్ సోషల్ అండ్ పొలిటికల్ లాయల్టీస్ అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కానీ మిగతా అన్ని అంశాల్లో కూడా సోషల్ అండ్ పొలిటికల్ లాయల్టీసే డామినేట్ చేస్తున్నాయి. అది తేడా రాకుండా, అది దాంట్లో చేంజ్ రాకుండా ప్రభుత్వం పట్ల అసంతృప్త స్థాయిలో కూడా గుణాత్మక మార్పు రాదు. అందువల్ల సిచ్యువేషన్ స్టిల్ ఫ్లూయిడ్గా ఉందన్న దానికి ఈ విశ్లేషణ ముఖ్యం. దాంతో పాటు ప్రతిపక్షం పైన విశ్వాసం పెరగాలి. ఆ విశ్వాసం ఇంకా పెరగడం లేదు. సో జగన్ పట్ల వ్యతిరేకత కూడా ఇంకా కూటమికి ఒక అడ్వాంటేజ్గా మిగిలిపోయింది. సో ప్రతిపక్షంలో లోపాలు కూడా కూటమికి అడ్వాంటేజ్గా మారుతున్నాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఆ కాంప్లెక్స్ పొలిటికల్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి అయితే కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష నేతగా జగన్ పాత్ర ఎలా ఉంది సార్? అంటే ఒకటి వాళ్ళు లోపలేమనుకుంటున్నారా మనకు తెలియదు, కానీ ఒక అసెస్మెంట్లోనే ఎగ్జాగరేటెడ్ అసెస్మెంట్ ఉంది. అంటే ఈ కూటమి పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది, ఇక తిరుగులేదు అనే భావనలో ఉన్నారు. దీనికి కూడా కారణం ఏంటంటే ఈ 2 ఏళ్ల తర్వాత కూడా వైసీపీ స్టిల్ రిటైనింగ్ 40% ఓట్, అందులో డిస్ప్యూట్ లేదు. మీరు రాష్ట్రంలో అది మీరు కూటమి నాయకులు ఆఫ్ ద రికార్డ్ ఉన్నాయి చెప్తారు. సో వైసీపీకి ఒక కాన్స్టిట్యున్సీలో తగ్గచ్చు, కాన్స్టిట్యున్సీలో పెరగచ్చు, అక్కడ ఉన్న నాయకులను బట్టి, స్థానిక ఫ్యాక్టర్స్ బట్టి. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆ 40% ఓట్ రిటైన్ అవుతుంది. వాస్తవంగా టీడీపీకి కూడా అదే మనకు కనిపించింది. 2019 ఎలక్షన్ల తర్వాత కూడా టీడీపీ ఓటు రిటైన్ అయింది. మీకు అందుకే కదా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు అంత భారీ మెజార్టీతో వచ్చాను. సో ఆ ఓటు రిటైన్ చేసుకోగలుగుతుంది వైసీపీ. తర్వాత తనకు సాంప్రదాయకంగా బలమైన ప్రాంతాల్లో, బలమైన వర్గాలలో కాస్త ఇంప్రూవ్ అవుతుంది. అది ఏ మేరకు ఇంప్రూవ్ అవుతున్నా కొంత ఇంప్రూవ్ అవుతుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల, అంటే ఒకటి తమకు అనుకూలమైన ప్రాంతాలు, వర్గాల్లో కాస్త పెరగడము, 40% అలాగే నిలబడము, ప్రభుత్వం పైన కొన్ని అంశాలలో అసంతృప్తి మొదలు కావడం, అది యూత్ జాబ్స్ విషయంలో కావచ్చు, రైతుల గిట్టుబాటు ధరల్లో కావచ్చు. సో ఇలా కొన్ని కూటమి వెనకాల ఉన్న సామాజిక వర్గాల్లో, కొన్ని సామాజిక వర్గాల్లో కాస్త అసంతృప్తి పెరగడం కావచ్చు. ఈ ఫ్యాక్టర్స్ వల్ల వైసీపీ యొక్క అసెస్మెంట్కి ఏమొస్తుందంటే ఒక బలమైన ప్రజా వ్యతిరేకత కూటమి ఎదుర్కొంటోంది, ఇక మనము తిరిగే లేదు, మనకు అధికారం వచ్చేస్తున్న భావనలో ఉన్నారు. అది వారి అసెస్మెంట్లోన ఫస్ట్ లోపం. ఎందుకంటే డయాగ్నోసిసే తప్పు ఉంటే ప్రిస్క్రిప్షన్ కూడా తప్పు ఉంటుంది. మీకు షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉందని భావిస్తే, లేకపోయినా నువ్వు టాబ్లెట్ వాడితే లో షుగర్ అవుతుంది. ఎక్కువన్నా కూడా ఎక్కువ లేదు అని నమ్మితే టాబ్లెట్ వాడకపోతే పెరుగుతుంది. అందువల్ల డయాగ్నోసిస్ షుడ్ ఆల్వేస్ బి కరెక్ట్. వైసీపీ డయాగ్నోసిస్లో ఈ లోపం ఉంది. వారు చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని భావిస్తున్నారు. సో అందువల్ల అది మొదటి సమస్య. రెండవది ఏంటి అంటే వాళ్ళు సాధారణంగా మొదటి 2 ఏళ్లలో ప్రతిపక్షం కదలదు. మీ గతంలో చూసినా కూడా ప్రతిపక్షం 2 ఏళ్లలో కదలదు, నిస్సారమైపోయి నిర్వీర్యమైపోయి ఇప్పుడు ఏం చేయలేము అనేటువంటి ఒక నిస్పృహలో ఉంటారు. పాజిటివ్ అంశం ఫర్ వైసీపీ ఏంటంటే అది కదులుతోంది, మీకు ఎక్కడికక్కడ రెసిస్ట్ చేస్తుంది. వైసీపీ వెనకాలన్న ఓటర్లు, సామాజిక వర్గాలు కూడా రెడీ ఫర్ మొబిలైజేషన్. మీకు కంపారిటివ్లీ మిడిల్ క్లాస్, ఈ క్లాసెస్ ఏమో అంత తొందరగా రోడ్డు మీదకి రావు, కానీ రోడ్డు మీదకి ఇచ్చి ఫైట్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న, స్వభావం ఉన్న సామాజిక వర్గాలు వైసీపీ వెనకాల ఉండడము,
వల్ల వైసీపీ అపోజిషన్గా యాక్టివ్గా ఉన్నమాట నిజం. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ప్రభుత్వం పైన పోరాడే దాంట్లో క్రియేటివిటీ లేదు, టాక్టిక్స్ లేవు. ఉదాహరణకు మొన్న వెన్నుపోటుకు రెండేళ్ళలోనే ఒక ప్రోగ్రాం పెట్టారు. చాలా రాష్ట్ర వ్యాపితంగా భారీగా వాళ్ళ పార్టీ శ్రేణులు మోహరించగలిగారు. కానీ అది ఏంటి, పొలిటికల్ డిమాండ్ కదా. మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏమవుతుంది అంటే, ఇప్పుడు పింఛన్లు రాలేదా అంటే రాలేదు, 2 ఏళ్లలో మరి కొత్తగా మాకు ఇస్తలేరు, 50 ఏళ్ళ నిండా మాకు ఇస్తలేరు అని ప్రజలు ఫీల్ అవుతున్నారు. కానీ దాని పొలిటికల్ చంద్రబాబు మీకు వెన్నుపోటు పడుస్తున్నాడు కదా అంటే మళ్ళీ కాదంట. అంటే పింఛన్లు రాలేదా అంటే ఎస్ రాలేదు అని అసంతృప్తి ఉంటుంది. చంద్రబాబు వెన్నుపోటు పడిచాడా అని మీరు అడిగారు క్వశ్చన్, వెంటనే వాళ్ళ పొలిటికల్ లాయల్టీ, సోషల్ లాయల్టీ ముందుకు వస్తుంది. ఇది పక్కా పోతుంది. సో వైసీపీ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, ప్రజా సమస్యగా పోరాడకుండా ప్రతి ప్రజా సమస్యను రాజకీయ సమస్యగా మారుస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే తన అనుకూల వర్గం చాలా కన్సాలిడేట్ అవుతుంది. కానీ న్యూట్రల్ ఓటర్ రాడు. న్యూట్రల్ ఓటర్ 80% రాడు. నువ్వు వెళ్ళి పింఛన్లు రాలేదయ్యా నీకు, నిన్న ఎందుకు రాలేదు, కూటమి హామీ ఇచ్చింది కదా నీకు ఇస్తలేదు అంటే వాడు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు వాళ్ళు. అలా కాకుండా నీకు చంద్రబాబు వెన్నుపోటు పరిచాడు కదా అంటే పాజిటివ్గా రెస్పాండ్ కారు. వైసీపీ చేస్తున్న రెండో అతిపెద్ద పొరపాటు, ప్రతి ప్రజా సమస్యను పొలిటికల్ సమస్యగా చూసి మార్చి కార్యాచరణ చేస్తుంది. ఇక మూడోది ఏంటి అంటే, జగన్ పర్సనాలిటీని ముందు పెట్టి సమస్యను వెనకబెడుతున్నారు. మీకు అమరావతి ఇష్యూ ఉంది. అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు మీకు అమరావతి రైతులను ముందు పెట్టాడు, చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నాడు. మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు ముందు లేడు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి పోరాటం జరగలే. అమరావతి రైతుల నాయకత్వంలో అమరావతి పోరాటం జరిగింది. అందరికీ తెలుసు దాని వెనకాల టీడీపీ ఉందని. ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది, మిర్చి రైతైనా, మామిడి రైతైనా, మీకు పొగాకు రైతైనా ఫస్ట్ జగన్ ఉంటాడు, తర్వాతనే రైతులు ఉంటారు. సో ఇది పార్టీ నాయకుల్ని, పార్టీ ఓట్లను కన్సాలిడేట్ చేస్తుంది, కానీ న్యూట్రల్ ఓట్లను ఆకర్షించదు. అది థర్డ్ ఫ్యాక్టర్గా వైసీపీ చేస్తున్న పొరపాటు. ఇక ఈ మధ్యన అది కూడా మానేశారు. నా లాస్ట్ ఇయర్ కాస్త మామిడి రైతు, మిర్చి రైతు అడావుడి చేశారు, కానీ ఈ మధ్య అది కూడా వద్దనుకున్నారేమో. రైతుల దగ్గరికి జగన్ పోయేవారు, ఇప్పుడు జగన్ దగ్గరికి రైతులు సమస్యలు కావాలని పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్. నిన్నగా మొన్న కూడా అమరావతి రైతులు కొంతమందిని జగన్ దగ్గరికి పోయారు. ప్రతిపక్షంలో ఉండగానే జగన్ దగ్గరికి పోకపోతే అధికారంలో ఉన్న తర్వాత ఎక్కడ ఉంటుంది అనే క్వశ్చన్ వస్తుంది కదా. అమరావతి రైతులకు దగ్గరికి జగన్ పోలే. మీరు గమనిస్తే ఇటీవల అమరావతి రైతులను జగన్ దగ్గర తీసుకొచ్చారు. సో అది ఎందుకు చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే, ప్రజా సమస్యలపైన ఒక తత్వవేత్త అంటాడు, వర్క్ ఇండిపెండెంట్లీ, స్ట్రైక్ యునైటెడ్లీ అంటారు. పని చేసేటప్పుడు సొంతగా పనిచేయాలి, కొట్టేటప్పుడు అందరూ కలుపుకొని కొట్టాలని. సో జగన్ ఆ టాక్టిక్స్ అసలే ఫాలో కారు. కనీసం ప్రజా సమస్యల పైనైనా కలిసొచ్చే ప్రతిపక్షాలతో, వ్యక్తులతో, సంస్థలతో కలిసి పోరాడే స్వభావం లేదు. సో సింగం సింగిల్గా వస్తుంది అని, ఎన్నికల్లో సింగిల్గా రావచ్చు, డబుల్గా రావచ్చు, కానీ ఎన్నికలు లేనప్పుడు ప్రజా సమస్యల పైన అయితే కలిపొచ్చే వారందరినీ కలుపుకోవాలి కదా. అది ఓవర్ కాన్ఫిడెన్సే కావచ్చు, లేదా స్వభావమే కావచ్చు. అది 4వది. 5వది, బీజేపీతో టీడీపీ అలయన్స్లో ఉంది కనుక బీజేపీ పట్ల వ్యతిరేకత పెరిగితే అది అనివార్యంగా టీడీపీకి కూడా తగులుతుంది, కూటమికి తగులుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల ఆ ప్రమాదం లేదు కూటమికి. ఎందుకంటే జగన్ బీజేపీని ఒక్క మాట అన్నారు. మీకు ఉదాహరణకు ప్రత్యేక హోదా పైన ప్రభుత్వాన్ని నిలదీయరు, విశాఖ స్టీల్ పైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరు, పెట్రోల్ ఛార్జీలైనా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరు, రైల్వే జోన్లో ఆదాయం వచ్చే డివిజన్ లేకపోయినా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరు. మీరు ఏ అంశం పైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా కేంద్ర ప్రభుత్వం పైన వచ్చే అసంతృప్తి ప్రయోజనం వైసీపీకి ఎట్లా వస్తుంది చెప్పండి? మీకు ఎక్కడా రాలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన మైనారిటీలో అసంతృప్తి ఉంది, యూత్లో ఇటీవల పెద్ద ఎత్తున అసంతృప్తి పెరుగుతున్న దానికి మన కాంగ్రెస్ జనతా పార్టీ ఫినామినన్ ఒక ఉదాహరణ. ఇవి ఏవి వైసీపీకి ఉపయోగించుకునే అవకాశమే లేకుండా పోయింది. కారణం, తనపై రకరకాల కారణాల తన మీద ఉన్న కేసులే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, బీజేపీతో పూర్తి స్థాయిలో కలిసి ఉన్నారు. మీకు ప్రతి బీజేపీ దానికి ప్రధాన్ని సమర్థిస్తున్నారు. సో కూటమికి ఉండేటువంటి అఖిలీస్ హీల్ అంటారు, అంటే బలహీనత ఇది. వాస్తవంగా బీజేపీతో టీడీపీకి అదనంగా కలిసి వచ్చే పెద్ద గేమ్ ఉండదు.
ఎందుకంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలమే లేదు, అంతగా లేదు కనుక. కానీ బీజేపీ వల్ల జరిగే నష్టం జరగకుండా జగన్ వైఖరి ఉపయోగపడుతుంది. ఇది 5వ ఫ్యాక్టర్. ఇక 6వ ఫ్యాక్టర్ ఏంటంటే కూటమి పెద్ద ఎత్తున వైసీపీ అంటే ఒక హింసాయుత స్వభావం ఉన్న పార్టీ, వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, చేస్తారు అనే ఒక పెద్ద ప్రచారాన్ని కూటమి చేస్తుంది. ఇది న్యూట్రల్ ఓటర్లో కొంత ప్రభావం ఉంది. దాన్ని ఎదుర్కొనే రీతిలో కాకుండా ఎస్ రప్పరప్ప అంటావా అడ్డం, సో మీకు వ్యక్తిగతంగా మేము కూడా కామెంట్ చేస్తాం, సో బస్తీ మే సవాల్ అనే రీతిలో వెళ్ళడం వల్ల ఏమైతుందంటే తన అనుకూల వర్గాలు సంతోషపడతాయి. అబ్బా ఏం కొట్లాడుతున్నాడా మావాడు, నువ్వంటే నువ్వని తేల్చుకుంటాడు. న్యూట్రల్ ఓటర్ సంతృప్తి చెందాడు. న్యూట్రల్ ఓటర్ రియాక్ట్ కావడానికి అంటే తటస్థ ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో వైసీపీ ఎత్తుగడలు ఏవి సరిగా లేవు. కానీ తన ఓటర్లను కన్సాలిడేట్ చేసుకోవడం మాత్రం చాలా సమర్థవంతంగా చేస్తున్నారు. స్వింగ్ ఓటర్ను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో మాత్రం ఆశించిన స్థాయిలో వైసీపీ పర్ఫార్మెన్స్ లేదు.